ఆపరేషన్ ఆర్నియా పేరుతో ఇజ్రాయెల్ గవర్నమెంట్ జూన్ 13న ఇరాన్‌లో చాలా మందిని చంపారు. అందులో ఇప్పుడు ప్రధానంగా ఒక వార్త బయటకొచ్చింది. అదేందంటే న్యూక్లియర్ సైంటిస్ట్‌లను, ఇరాన్‌లో ఉండే న్యూక్లియర్ సైంటిస్ట్‌లను మొత్తం 10 మందిని ఒకేసారి అంటే 10 మంది ఒక దగ్గర పడుకోరు గదా! 10 మంది వేరే వేరే టౌన్‌లలో, వేరే వేరే చోట, వేరే వేరే ఇండ్లల్లో పడుకుంటారు. వాళ్ళందరినీ ఒకే టైంలో లేపేశారు. ఇది ఫస్ట్ టైమ్ అనమాట. ఇరాన్ చరిత్రలో గాని, లేకపోతే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ చరిత్రలో గూడా ఇలా ఒకేసారి ఇంత పెద్ద ఆపరేషన్ చేయడం ఫస్ట్ టైమ్ అనమాట. దాంతో పాటుగా టాప్ మిలిటరీ అధికారులను లేపేశారు. ఇటు ఇరాన్‌లో 2 రకాల మిలిటరీలుంటాయి. ఒకటి కన్వెన్షనల్ ఆర్మీ, రెండోది ఐఆర్‌జీసీ. ఐఆర్‌జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారనమాట. దానికి సంబంధించి ఒక 10, దీంట్లో ఒక 10 మందిని లేపేశారు. అట్లాగే ఇంటెలిజెన్స్ ఉంటది గదా! వాళ్ళకి కూడా ఇరాన్‌కి కూడా ఒక ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ ఉంటది. దాంట్లో గూడా ఒక 10 మందికి పైన లేపేశారు. ఇదంతా కూడా కోఆర్డినేటెడ్‌గా జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ మాత్రం ఓన్లీ న్యూక్లియర్ సైంటిస్ట్‌లకి సంబంధించి ఆపరేషన్ నార్నియా పేరుతో ఎలా చంపారు అనే విషయాన్ని ఇజ్రాయెల్‌కి సంబంధించిన ఛానల్ ఎన్12 అనే ఒక 2 న్యూస్ ఏజెన్సీలు బయటపెట్టాయన్నమాట. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. సో, ముందుగా వాళ్ళెలా చేశారు? దాని తర్వాత దానికి సంబంధించి ఇరాన్ ప్రతిక్రియ ఏంటి? ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. సో, మామూలుగా మొసాద్ అనే సంస్థ చాలా పవర్‌ఫుల్ సంస్థ. గతంలో గూడా వాళ్ళు అడాల్ఫ్ ఐక్‌మెన్ అని, అంటే ఒకప్పుడు జూలని ఎట్లా, ఈ జూస్‌ని యూదులంటారు తెలుగులో. యూదుల్ని జర్మనీలో హిట్లర్ కాలంలో 60,00,000 మంది యూదుల్ని చంపేస్తాడనమాట హిట్లర్. ఆయన చాలా సిస్టమాటిక్‌గా వాళ్ళని ఏరి ఏరి చంపాడు. వాళ్ళల్లో కొంతమంది అధికారులు, అంటే టాప్ బ్యూరోక్రాట్స్ ఉంటారు. వాళ్ళు అత్యంత క్రూరంగా కొంతమందిని చంపారు. అందులో ఒకతన్ని పట్టుకోవడానికి మొత్తం మొసాదు ట్రై చేసి చివరికి అతను అర్జెంటీనాలో వేరే పేరుతో దాక్కొనుంటే 30 మంది టీము అతన్ని జాగ్రత్తగా వెంటాడి పట్టుకొనొచ్చి వాళ్ళ దేశంలో కోర్టులో ప్రవేశపెట్టి అతనికి ఉరిశిక్ష చేసి చంపేశారు. ఐక్‌మన్ అతని పేరు. అడాల్ఫ్ ఐక్‌మన్. అట్లాగే రేత్ ఆఫ్ గాడ్ అంటారు. రేత్ ఆఫ్ గాడ్ అనే ఇంకొక ఆపరేషన్ ఉంది. అదేంటంటే మీనిచ్ అనే మన స్పిల్బర్గ్ సినిమా కూడా తీశాడు. అది 1971లో జర్మనీ ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ఇజ్రాయెల్ అథ్లెటిక్స్ వెళ్తే వాళ్ళని బ్లాక్ సెప్టెంబర్ అని పాలస్తీనా తీవ్రవాదులు 11 మందిని చంపేశారు. ఈ చంపిన వాళ్ళని వాళ్ళు వివిధ దేశాల్లోకి ఉన్నారనమాట. వాళ్ళని ఏరి ఏరి వెతికి వెతికి చంపడానికి ఒక టీముని పెట్టారు. ఏది ఈ మొసాద్ ఏర్పాటు చేసింది. ఈ టీము వివిధ దేశాల్లో వాళ్ళని ఎలా పట్టుకొని చంపారనేది అది. సినిమా కూడా చూడొచ్చు, అది బాగుంటది. అట్లాగే 2018లో ఇరాన్‌లో న్యూక్లియర్ ఆర్కైవ్ అంటారు. అంటే న్యూక్లియర్‌కి సంబంధించి వాళ్ళ ఫైల్స్ అన్నీ ఒక 1,00,000 పేజీల ఫైల్స్‌ని దొంగిలించారనమాట మొసాదోళ్ళు. అప్పుడే వాళ్ళకి తెలిసింది ఇరాన్‌లో న్యూక్లియర్‌కి సంబంధించి, న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈ 1,00,000 పేజీలు దొంగిలించడంతో తెలిసింది. ఇది కూడా సక్సెస్‌ఫుల్‌గా మొసాద్ చేసింది. ఇలాగ ప్రపంచవ్యాప్తంగా మొసాద్ అనేక ఆపరేషన్లు చేస్తుంది. బేసిక్‌గా ఇరాన్‌లో 3 రకాల ఆపరేషన్స్ మొసాద్ చేస్తుంది. ఒకటి సైబర్ అటాక్స్ చేయడం. అంటే హ్యాకింగ్ చేసి వాళ్ళ సిస్టమ్స్‌ని దెబ్బతీయడం. దీన్ని స్టక్స్‌నెట్ అంటారనమాట. వెరీ పాపులర్. స్టక్స్‌నెట్ అనే ఒక వైరస్‌ని వాళ్ళ సిస్టమ్స్‌లోకి ప్రవేశపెట్టి ఆ డేటా దొంగిలించడం, వాళ్ళ సిస్టమ్స్‌ని పనిచేయనీయకుండా చేయడం, ఇది చేసింది. రెండవది వీళ్ళ సైట్‌లని, ఈ న్యూక్లియర్ సైట్‌లని సబటైజ్ చేయడం. సబటైజ్ అంటే ధ్వంసం చేయడం. మూడవది అసాసినేషన్ చేయడం. ఇప్పటివరకు ఇరాన్ మొత్తంగా ఇజ్రాయెల్ ఇరాన్‌లో మొత్తంగా 14 మంది టాప్ సైంటిస్ట్‌లని చంపేశారు. ఫస్ట్ వాళ్ళు చంపిన సైంటిస్టు 2020లో మొహ్సేన్ పక్రీ జడైన్ అనే ఆయన్ని చంపారనమాట. ఇది కూడా ఒక రోబో స్నైపర్. స్నైపర్ మనిషి ఉండడు అక్కడ. ఒక ట్రక్కులోకి ఒక రోబో స్నైపర్‌ని పెట్టి ఇతనున్న కారు మీదకి కాల్పులు జరిపించి చంపారనమాట. హై టెక్నాలజీని ఉపయోగించడం అనేది మొసాద్ ఎప్పటి నుంచో చేస్తుంది. అలాగా ఇప్పుడు ఆపరేషన్ రైజింగ్ లైన్‌లో భాగంగా ఆపరేషన్ నార్నియా అనే పేరుతో నిద్రపోతున్న 10 మంది సైంటిస్ట్‌లను ఒక్కసారిగా ఎలా లేపారు? అంటే అసలు ఈ పేరెందుకు పెట్టారు ఫస్టు నార్నియా అనే పేరు? నార్నియా అనేది పేరేందంటే
సిఎస్ లూయిస్ అనే ఒక రైటరు 1950 నుంచి 56కి 7 నవలలు రాశాడు. 'క్రానికల్స్ ఆఫ్ నార్నియా' అని. ఈ మళ్ళీ అవి సినిమాలుగా కూడా వచ్చాయన్నమాట. సో, ఈ నార్నియా అనేది ఏందంటే ఒక ఊహా ప్రపంచం. ఆ ప్రపంచంలో యానిమల్స్ మాట్లాడతాయి. ఇందులో అస్లాన్ అనే ఒక లయన్ ఉంటది. అది అందరిని కాపాడుతూ ఉంటది. అందుకని వీళ్ళు నార్నియాని ఎంచుకున్నారంటే ఒక ఇది రియల్‌గా ఇలా చంపగలరా ఎవరైనా అనుకుంటారు. ఇదొక అద్భుతం గాబట్టి నార్నియా అనేది పేరు పెడదామని వాళ్ళు అనుకున్నారు. సో, వీళ్ళెలా చంపారు ఏందంటే ఫస్టు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. ఏ సైంటిస్టు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళెక్కడెక్కడ ఉంటారు, అవన్నీ డీటెయిల్స్ కలెక్ట్ చేశారు. ఈ డీటెయిల్స్ కొంతమంది చెప్పేదేమంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దగ్గర లిస్ట్ ఉంటది. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొట్టేశారని చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే ఇరాన్‌లో 10,000 మందికి పైన మొసాద్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు ఈ డేటాని కలెక్ట్ చేసి వీళ్ళకి ఇజ్రాయెల్‌కి ఇచ్చారు. ఆ డేటాను పట్టుకొని ఆ లొకేషన్స్ మొత్తం డేటాను పట్టుకొని అక్కడ పనిచేసే వాళ్ళ కోఆర్డినేషన్‌తో చంపారు అని. ఒక సీక్రెట్ వెపన్ ఉపయోగించి చంపారని చెప్తారు. దీని పేరు